వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ వీడేందుకు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ ఎంపీ కేశవరావు సిద్ధమయ్యారు. కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అటు వరంగల్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోనంటూ కడియం కావ్య కేసీఆర్కు సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్లో చేరేందుకు కడియం కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీ కాంగ్రెస్లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ పరిస్థితి అడకత్తిరలా పోకచెక్కలా మారుతోందా? ఈ పరిస్థితి నుంచి ఆ పార్టీ ఎలా బయటపడుతుంది? ఇంకా ఎంతమంది పార్టీలోకి వెళ్ళబోతున్నారు? దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిర్మల్ల రాకేష్ గారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత, ప్రస్తుతం ఆ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రాకేష్ గారు, అసలు ఏం జరుగుతోంది మీ పార్టీలో? ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు, కారు దిగుతున్నారు. ఇప్పటికే టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేయడానికి రంజిత్ రెడ్డి నిరాకరించడం, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, అంతకంటే ముందు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, అలాగే బీబీ పాటిల్, ఇప్పుడు కేకే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయారు. లేటెస్ట్గా కడియం కావ్య వరంగల్ ఎంపీ సీటుకి మీరు ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించారు, కానీ ఆమె నేను పోటీ చేయనంటూ లేఖ రాయటం, రేపో మాపో ఆమె తండ్రి మీ పార్టీ సీనియర్ నేత శాసనసభ్యుడు కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు, మీ స్పందన ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికి. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. టీవీ ప్రేక్షకులు, సతీష్ గారు మీరు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు, తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని అంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినప్పుడు ఏ నాయకులు ఎంబడి లేకుండానే, ఏ నాయకత్వం ఎవరు లేకుండానే కేసీఆర్ గారు ఒంటరిగానే ఆ పార్టీని ప్రారంభించిన రోజు విద్యార్థి నాయకులుగా, ఆ రోజు ఉద్యమ నాయకులుగా మేము ఆయనతో పాటు నడిచాం. అదే విధంగా ఈ రోజు ఎవరెవరైతే పార్టీ వీడి వెళ్తున్నారో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు వివిధ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చారు. మళ్ళీ వాళ్ళు అధికార ఆపేక్షంతో వాళ్ళు వెళ్తున్నారు తప్పితే ప్రజల మీద ప్రేమతో, ప్రజల మీద మమకారంతో పోతలేరు అన్న విషయం అయితే మీకు తెలుసు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఇలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయని చెప్పేసి పొలిటికల్ పార్టీగా మేము సంపూర్ణంగా రాజకీయ పార్టీగా మారినప్పుడే మాకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఏదున్నా కానీ ఎవరెవరైతే పార్టీలో పదవులు ఉండి వాళ్ళు ఎవరెవరైతే రాజీనామాలు చేయకుండా వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గతంలో ముంబైలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజున అక్కడ ముంబైలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిందో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగానే మేము ముందుకు పోవడం జరుగుతుంది. అదే విధంగా కేశవరావు గారి విషయానికి వస్తే ఇంకా ఆయన ప్రకటన రాలేదు. ఒకవేళ ప్రకటన వస్తే మాత్రం గతంలో జేడీయూ నుంచి శరత్ యాదవ్ గారు ఏ విధంగానైతే రాజ్యసభలో రిప్రజెంట్ చేస్తూ ఆయన అంటే పార్టీ విప్పును ధిక్కరించినప్పుడు ఆయనకి ఏదైతే పరిస్థితి ఎదురైందో అదే పరిస్థితి రాబోయే కాలంలో ఎవరైతే రాజ్యసభలో కూడా ఆ విధంగా ఆ నియమాన్ని అనుసరించినప్పుడు తప్పకుండా అక్కడ కూడా అదే పరిస్థితి వాళ్ళకు ఎదురవుతుంది అని చెప్పేసి చెప్తున్నామండి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఎవరిని కూడా యాజ్ పర్ ద లీగల్ ప్రొసీజర్ మూవింగ్ టు ద ఎవరైతే మూవ్ అవుతారో. నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్ గా కావ్య గారు కడియం శ్రీహరి కావ్య ఏదైతే ఉందో అది తప్పకుండా కడియం శ్రీహరి గారే మేము పోటీ చేస్తామని చెప్పేసి పార్టీకి విజ్ఞప్తి చేయడం జరిగింది. తద్వారానే కేటాయింపులు జరిగింది. నిజంగానే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎక్కడ నిరూపితమైనయా? నేనేమంటున్నా అంటే, వాళ్ళు కంప్లీట్ గా కాంగ్రెస్ పోవడానికి దారులు వెతుక్కొనివ్వండి. నేనేమంటున్నా అంటే, మా దగ్గర అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గర ఉండడం జరిగింది. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోతున్నారు. మళ్ళా మా దగ్గరకు అధికారం వచ్చినప్పుడు రావడానికి సిద్ధమవుతారు కావచ్చు, కానీ ఈసారి కేసీఆర్ గారు కఠినంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో రాజకీయ పార్టీగా మారినప్పుడు ఇక్కడ టీడీపీ పార్టీ కంప్లీట్ గా ఎప్పుడైతే డైల్యూట్ అవుతున్న క్రమంలో ఆ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా బీఆర్ఎస్ కు రావడం జరిగింది. కేసీఆర్ గారికి గత పరిచయాలతో ఆ టీడీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా రావడం జరిగింది. ఈ రోజు అదే పరిస్థితి అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది టీడీపీ కాంగ్రెస్, కాబట్టి ఈ రోజు ఆ టీడీపీ పార్టీ నాయకులందరూ మరొకసారి అక్కడ ఉన్నటువంటి టీడీపీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడం జరుగుతుంది. కాబట్టి దీని వెనక ఏమేమి శక్తులు పనిచేస్తున్నాయి అంటే టీడీపీ కాంగ్రెస్ అంటున్నారు. గతంలో టీడీపీతో పాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఆయన టీడీపీ ముఖ్యమంత్రికి సంబోధిస్తున్నారు. అలా అయితే రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు కానీ, అటు కోకట్పల్లి, షేర్లింగంపల్లి, తర్వాత కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కానీ, ఇలా చాలామంది ఇంక్లూడింగ్ మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలే. అంటే వీళ్ళందరూ కూడా ఇంకా రేపు పొద్దున్న వెళ్ళబోతున్నారు, రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పకనే చెప్తున్నారా? నేను ఒకటే మాట చెప్తున్నానండి. నేనేమంటున్నా అంటే, అధికార ఆపేక్షతో ఎవరెవరైతే చాలా మంది నాయకులు అట్లా పోకుండా కూడా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, తెలంగాణ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన క్రమంలో చాలా మంది ఆ రోజు 2010లో మేము రాజీనామా చేసిన రోజు
చాలా మంది ఎమ్మెల్యేలు అది టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అందరూ కూడా రాజీనామా చేసి ఆ రోజు మేము అధికారంలో లేము అయినా కానీ తెలంగాణ ఆకాంక్షకే వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ గౌరవించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు పార్టీని వీడిపోతున్నటువంటి ఎవరు కూడా మీకు చెప్తున్నాను, కేశవరావు గారు 3 సార్లు మా మద్దతుతో అంటే మా పార్టీతో ఆయన రాజ్యసభ మెంబర్ గా కావడం జరిగింది. ఏదైతే ఈ రోజు ఆరోపణ చేసినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను, కేశవరావు గారు ఆరోపణ చేసినట్టు ఆయనకు 3 సార్లు రాజ్యసభ మెంబర్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ కూతురుకు 2 సార్లు కార్పొరేటర్, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ మేయర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా విప్లవ్ కుమార్ గారికి కంటిన్యూగా 7 years చైర్మన్ గా పనిచేశారు. వాళ్ళ కుటుంబంలో 3 పదవులు తీసుకున్న రోజు ఆయనకి ఏ రోజు కుటుంబం గుర్తుకు రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీలోకి పోతున్న రోజు కూడా కుటుంబం గుర్తుకు రావట్లేదు. అదే అధికారం గురించి ఆయన ఒక సీనియర్ నాయకుడు, 80 సంవత్సరాల పైబడి వయసు ఉన్నటువంటి గొప్ప నాయకుడు, ఆయన కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు రాజకీయాలు ఏ స్థితికి చేరుకుంటున్నాయో ఆర్థిక అంశాలు కారణం మార్క్స్ చెప్పినట్టు ఆర్థిక అంశాలే ప్రధాన అంశంగా ముందటి పోతున్నారు కానీ ఎక్కడ కూడా అంటే ప్రజల సంక్షేమం బాగు అనే దాని గురించి ఆలోచించట్లేదని స్పష్టంగా తెలుస్తుంది. రాజకీయ సిద్ధాంతాలను కూడా పట్టించుకోకుండా ముందుకు పోతున్నారని కనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నా అంటే ఈ రోజు ఎవరైతే అంటే ఏదైతే ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలకు నిరూపితం కాని ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నప్పుడు ఆ ప్రతిపక్షాలు ఇదే కడియం శ్రీహరి గారు అన్నారు కదా, ఈ పార్టీ ఒక్క రోజు మనుగడ సాగించదనో లేకపోతే ఈ పార్టీ మరో 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందన్న కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి సిద్ధమయ్యారంటే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అనేది నేను ఒకటే చెప్తున్నానండి. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా స్ట్రాంగ్ గా ఉంది. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ స్థానాలు మేము గెలుస్తాం. ఈ రోజు మీరు ఏ ప్రాంతంలో వెళ్ళినా గానీ, ఎందుకంటే ఎన్టీవీ రాష్ట్రం మొత్తం విస్తరించింది కాబట్టి నేను ఏమంటానంటే మీకున్నటువంటి ఎవరి దగ్గర నుంచి వెళ్ళినా కానీ డేటా తెప్పించుకోండి. అభ్యర్థి ఎవరు అనేది మాకు సంబంధం లేదు. ఒకటి మాత్రం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఏంటంటే ఈ రోజు అన్ని పార్టీల్లో అభ్యర్థులు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని పార్టీలో. ఎందుకంటే అభ్యర్థులు లేని పార్టీలుగా 2 జాతీయ పార్టీలు నిలుస్తున్నాయి. 2 జాతీయ పార్టీలకు కూడా అభ్యర్థులు లేరు. మీరు చూసారు హైదరాబాద్ లో 3 స్థానాలకు 3 స్థానాలు కంప్లీట్ గా బీఆర్ఎస్ నుంచి ఒకటి మాత్రం చెప్తాను ఏమని చెప్తానంటే ఎవరైతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆది శ్రీనివాస్ గారే ఉన్నారు, ఆయన గతంలో చాలా సార్లు అంటే ఇప్పుడు ఆయన విప్పుగా ఉన్నారు. నేనేమంటున్నా అంటే గతంలో ఒక పొలిటికల్ పార్టీ నుండి కంటిన్యూగా పోటీ చేయడం ద్వారా ఆయన ఈ రోజు విజయం సాధించారు. తప్పకుండా ప్రజల మన్నను చూరగొండాలంటే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు పక్కన పెట్టి తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడే నాయకులను గుర్తిస్తారు. అలా ఈ రోజు ఆయన కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఎవరెవరైతే పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఉంటారో సరే, కొంతమంది జంపింగ్ జపాంగులు అన్ని పార్టీలో ఉంటాయి. మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు ఎంపీలుగా ఉన్నారు, ఏ విధంగా అటు ఇటు మూవ్ అవుతున్నారని. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల సహజం, వాటిని వీటిని కూడా పట్టించుకోవట్లేదు. మేము పక్కా పొలిటికల్ పార్టీగా ముందుకు పోవడం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు సీనియర్ నేత ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు. ఆది శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆది శ్రీనివాస్ గారు, అంటే ఏంటి బీఆర్ఎస్ లో ఇంకెవరిని మిగిల్చేటట్టు లేరా? మొత్తం ఖాళీ చేయాలనుకుంటున్నారా? ఒక్కొక్కరుగా నేతలు రావటం, ఆల్రెడీ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన నేతలు తిరిగి బీఆర్ఎస్ కు బాయ్ బాయ్ చెప్పి మీ దగ్గరికి రావటం ఏంటి? అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? మొత్తం ఖాళీ చేయాలనుకుంటున్నారు కార్ని? ఇంతకుముందు వారు మాట్లాడినప్పుడు నీతి నైతికత గురించి మాట్లాడి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పదవులు ఇచ్చిన తర్వాత వీళ్ళు పార్టీ మారుతున్నారు వాడు ఏది వాడుతున్నారు. ఈరోజు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి ఈయన నేత అక్కడ తెలంగాణ ఇచ్చిన తర్వాత కాల్ముఖి ఆశీర్వదించుకొని కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తున్నటువంటి ఈ నేత వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండకూడదని చెప్పని ఎంత ఘోరంగా నీతి నైతికతను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి వారిని వారి పార్టీలో చేర్చుకొని విలీనం చేసుకునే సందర్భాన్ని వీళ్ళు మర్చిపోయారనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. బట్టి విక్రమార్క గారు మా నాయకుడు ప్రతిపక్ష హోదాలో ఉండకుండా కూడా చేసినటువంటి పరిస్థితి చూస్తే ఓసారేమో 16 మందిని, ఓసారేమో 23 మందిని కలిపి 39 మందిని కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి వాళ్ళను వీళ్ళ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీతో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా మంత్రివర్గం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సవితా ఇంద్రెడ్డిని ఏకంగా మంత్రివర్గం తీసుకుంటారు. ఈరోజు 39 మంది శాసనసభ్యుల్ని అన్ని పార్టీ నుంచి లాగి మొత్తం తెలంగాణ నియంతృత్వ పరిపాలన తీసుకుపోయినటువంటి వీళ్ళు ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం ఆశ్చర్యకరమైన మాట చెప్తున్నా. నేనేమంటున్నా, రాజకీయ పరంగా ప్రజాసేవలు ఉండాలనుకునే వాళ్ళు ఈరోజు వాళ్ళ నాయకుడు మనోధైర్యం కోల్పోయింది. కేసీఆర్ గారు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల పైన మాట్లాడిన సందర్భంలో ఆయన్నే ఫామ్ హౌస్ కో ఇంటికో పరిమితమైన తర్వాత ఆయన వెంట ఉండే నాయకత్వం ఎలా వాళ్ళ పార్టీలో
మనుగడ సాగిస్తుంది పార్టీ అని చెప్పి అనుకుంటారు అనే ఆలోచన ఎందుకు చేస్తుంది ఈ ప్రభుత్వం? ఈరోజు మహారాష్ట్రలో పార్టీ పెట్టినటువంటి నేతలు అక్కడ కూడా అగ్నికోచరం ఉంది. ఈరోజు తెలంగాణ పదాన్ని తీసేసి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయింది అనుకుంటే అనేక సందర్భాలు అన్నా. మీరు అన్నట్టు కడియం శ్రీహరి గారు మొట్టమొదలు 6 నెలల్లోనే ప్రభుత్వం కోల్పోతుందని చెప్పినట్టు వాళ్ళ కుటుంబానికి ఒక పార్లమెంట్ సభ్యత్వ సీట్ ఇచ్చిన తర్వాత మేము పోటీ చేయము అనే పరిస్థితికి వచ్చిందంటే బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో ఎంత దయానీయ స్థితికి పడిపోయిందో ఆలోచించండి. ఈరోజు వాళ్ళ గతంలో మేము అన్నాం, 4 రోజుల క్రితం కేటీఆర్ గారు కేసీఆర్ గారు సమీక్షా సమావేశాల పేరిట వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయా జిల్లాల్లో సిట్టింగ్ ఎంపీలు మొహం చాటేసారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మొహం చాటేసారని చెప్పన్నాం. ఎందుకంటే ఈరోజు పదవులు ఇవ్వడం కాదు, వాళ్ళకి అసలు ఆ 10 సంవత్సరాలలో ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా గౌరవాన్ని ఇవ్వకపోవడం. ఈ సందర్భంలో ఏదైతే మేము ప్రజాసేవలో ముందుకు పోవాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక చెప్పని వస్తున్నట్టు ఎందుకు భావించారో వీళ్ళు నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ పార్టీ వస్తేమో పునీతులైనట్టు. ప్రజాసేవకి కాంగ్రెస్ పార్టీ ఒక వేదికగా భావిస్తున్నాం అంటూ చేసిన వ్యాఖ్య కొందరు విషయంలో కరెక్ట్ కాదేమో. ఇప్పుడు కేశవరావు ఆయన కేకే అని అంటారు, గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, సరే బీఆర్ఎస్లోకి వచ్చారు, ఆయనకు 3 సార్లు రాజ్యసభ సభ్యత్వం దక్కింది. అలాగే మనం చూసుకుంటే కుమార్తె విజయలక్ష్మికి మేయర్కి సంబంధించి చాలా పోటీ. ఆ రోజు బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి కానీ, ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్న శ్రీలతారెడ్డి కానీ, విజయారెడ్డి కానీ, ఇంతమంది హెవీగా పోటీ పడినా కూడా చివరికి కేకేను దృష్టిలో పెట్టుకొని విజయలక్ష్మికి మేయర్ పీఠాన్ని అప్పగించింది బీఆర్ఎస్ పార్టీ. అలాగే తనయుడు విప్లవ్కి 7 సంవత్సరాలుగా కార్పొరేషన్ చైర్మన్ పదవిలోనే ఉన్నారు ఆయన. అంటే ఇన్ని రకాలుగా లబ్ధి పొంది ఇప్పుడేమో నేను కాంగ్రెస్ పార్టీలోనే నేను మొదలయ్యాను, కాంగ్రెస్ పార్టీలోనే చచ్చిపోతాను అంటే ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ గుర్తు రాలేదా? కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేకే కాంగ్రెస్ పార్టీ గుర్తు రాలేదా? అలాంటి నేతలు చేర్చుకోవటం అనేది ఎలాంటి సంకేతాలు పంపుతుంది? అది ప్రజాసేవ కోసం వాళ్ళు వస్తున్నారని ఎలా అనుకుంటాం? ఇప్పుడు ఒక అంశం, ఇప్పుడు మీరు అంటున్నటువంటి అంశంలో అలాంటి సీనియర్ నేతలు ముందుగా టీఆర్ఎస్ లోకి తీసుకొని తప్పు చేసింది టీఆర్ఎస్ పార్టీ అనే మాటనే అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కకావికలం చేసాం. ఓవైపు డి శ్రీనివాస్ గారిని, ఓవైపు కేకేశ్వరరావు, మొన్న కూడా పొన్నా లక్ష్మి గారిని హడావుడిగా మెంటల్ గా అంటే మానసికంగా కుంగిపోయిన క్రమంలో వారిని ఓదార్చాల్సింది పోయి వాళ్ళు లాగేసుకున్నారు. సరే వాళ్ళు పదవులు ఇచ్చిపోవచ్చు, వాళ్ళ కుటుంబంలో వచ్చిన కావచ్చు, నేను కాదనడం లేదు. అది కేశవరావు గారు దానికి సమానం చెప్తారు, విప్లవ్ కుమార్ గారు సమానం చెప్తారు, మేయర్ గారు సమానం చెప్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఆ అంశంలో ముందుకు ఏ విధంగా పోవాలని చెప్పి వాళ్ళ కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే ప్రజాస్వామ్య విలువల గురించి ఈ రోజు వీళ్ళకి ఇప్పుడు గుర్తుకొచ్చిందని నేను మాట్లాడుతున్నాను. అంటే ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి వస్తున్న ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము 39 తర్వాత లోక్సభ ఎన్నికలు వస్తున్నాయని చెప్పని వాళ్ళ కాపాడుకోవడానికి కోసం వాళ్ళ రాజకీయ పరంగా వ్యూహాలు రచించుకోవాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ ఫెయిల్ అయినట్టు కాదు, ఎందుకు కాకుండా ఆలోచిస్తారు. ఒక రకంగా కేసీఆర్ వాళ్ళ రాష్ట్ర పార్టీ ప్రభుత్వం నడిపినప్పుడు నియంతృత్వం పోకడిపోయిండు. ఈ రోజు పార్టీ నడుపులో కూడా ఏకాకిగా మారిపోయినాడు, అంటే పట్టు కోల్పోయినట్టుగా మేము భావిస్తున్నాం మాట సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఏదేమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కె కేశవరావు గారు కానీ, డి శ్రీనివాస్ గారు వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవలో ముందుకు వచ్చిన వాళ్ళు, వెలుగులోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విధానం మాకు నచ్చింది. ఈ 10 ఏళ్ళకు లేరు, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజాసేవకి అంకితం అవుతా, కాంగ్రెస్ పార్టీలోని చివరి శ్వాస విడుస్తా అంటే అది చూడడానికి ఎంత జుగుప్సకరంగా ఉంది రాజకీయంగా. మీరు అనేది ఒప్పుకుంటే కానీ వాళ్ళు పదవుల కోసం వస్తున్నారని చెప్పి నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ చేద్దామనేటువంటి ఆలోచన వస్తున్నారు చెప్పిన ఆలోచన. సార్ దానికి సమాధానం కె కేశవరావు గారు చెప్తారని చెప్పిన భావన నాలో ఉంది. నేనేమంటున్నా, మీరు అనే దానిలో సరే జుగుప్సపరంగా ఉందా అంటే కొన్ని సందర్భాలలో మీరనే మాట వైపు రావాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో టీఆర్ఎస్ పార్టీ నీతి మాలిన కార్యక్రమం చేసిన వాళ్ళకి తగిన బుద్ధి తగిన శిక్ష పడుతుందని చెప్పని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అట్లా ఎందుకు అనుకోవద్దు, మనం ఆనాడు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి తగిన శిక్ష పడుతుందని చెప్పని కూడా అనుకుంటున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, రైట్. రాకేష్ గారు, అంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎన్నికైన ఎమ్మెల్యేలను మీరు చేర్చుకోవటం కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలను చేర్చుకోవటం కానీ, అంటే రెండో టర్మ్ కాకుండా మొదటిసారి మాత్రం కాంగ్రెస్ను ఖాళీ చేయాలన్న లక్ష్యంతోనే కొంత బీఆర్ఎస్ వెళ్ళినట్టుగా అప్పుడు పిక్చర్ కనిపించింది. ఇప్పుడు అదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. అంటే
మీరు దీన్ని విమర్శించే ముందు ఆ విమర్శకు సరైన సమాధానం చెప్పే అవకాశం గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ఇచ్చింది. అప్పటి చేరికలు అప్పుడు ఖాళీ చేయాలనుకుంటున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతగా క్షోభించారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే ఇప్పుడు మీరు చేస్తే నీతి మేము చేస్తే కాదని అంటున్నారు ఆది శ్రీనివాస్ గారు. సార్ నేను ఏమంటున్నానంటే ఈ జుగుత్సాకరమైనటువంటి సంఘటన ప్రారంభించడానికి కారణభూతులు ఎవరైతే ఉన్నారో వారే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓటుకు నోటు కేసు అనేది మనం డైరెక్ట్ గా మీడియా ఛానల్ ద్వారా డైరెక్ట్ గా చూసాం. మా ప్రజాప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర చేసినప్పుడు ఆ జుగుత్సాకరమైనటువంటి సిచ్యువేషన్ నుండి మేము తప్పకుండా మమ్మల్ని మేము రక్షించుకోవడానికి చేసినటువంటి కార్యక్రమం తప్పితే ఆ రోజు కూడా మా దాంట్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, ఏదైతే టీడీపీలో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే టీడీపీ పార్టీ మొత్తం ఇక్కడ నుండి మైగ్రేట్ అయిపోయిన క్రమం ఆ రోజు పార్టీకి రాజీనామా చేయకుండా జైపాల్ రెడ్డి గారి అండదండలతోటి ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పోయారు. మరి ఆ జుగుత్సాకరమైనటువంటి సంఘటన చేసిన వాళ్ళే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పరిణామాలను కూడా మీరు తీసుకున్నారు కదా, పక్షాన్ని విలీనం చేసుకొని అసలు శాసన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. సతీష్ గారు నేనేమంటున్నా అంటే ఏదైతే వాళ్ళు చెప్పినట్టుగా గతంలో వాళ్ళు 12 మంది ఎప్పుడైతే పార్టీ మారుతామని చెప్పేసి మమ్మల్ని ఆశ్రయించినప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము తీసుకోమని చెప్పలేం కదా, కానీ పదవులు ఆశ పెట్టేసి మేము తీసుకోలేం కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అప్పటికి ఇప్పటికి కూడా దాంట్లో నీతి తప్పకుండా వాళ్ళ విప్లవ్ కుమార్ గారు ఉన్నారు. అదే విధంగా నేను ఏమంటానంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిర్రు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే కాంగ్రెస్ ఎవరు కూడా స్వతంత్రం గురించి పోరాటం చేయలేదు. భగత్ సింగ్ ఉరి తీయబడలే, మన సుభాష్ చంద్రబోస్ మరణించలేదు, మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేయలేదు. కానీ డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది కాదు ఈ తెలంగాణ. ఆ రోజు కేశవరావు గారు కూడా ఎందుకు వచ్చారు మా పార్టీలోకి, తెలంగాణ డిక్లేర్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ రోజు 3 మా పార్టీలోకి వచ్చారు. ఆ రోజు కేశవరావు గారు వచ్చారు, మంద జగన్నాథం గారు వచ్చారు, వివేక్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక వివేక్ గారు బీజేపీకి పోయారు, తర్వాత కాంగ్రెస్ పోయారు, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అది వేరే విషయం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదనే మా పార్టీలోకి వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మేము 2010 అది ఏది 2006లో కేంద్ర పదవికి రాజీనామా చేశాం. 2005లో మంత్రి పదవిలోకి రాజీనామా చేశాం ఇక్కడ అలయన్స్ లో ఉండి. ఎందుకు చేశాం, ఆ రోజు తెలంగాణ ఇవ్వలేదనే కదా కాంగ్రెస్ పార్టీ. 2008లో రాజీనామా చేశాం, 2009లో రాజీనామా చేశాం, 2010లో రాజీనామా చేశాం. ఇన్ని రాజీనామా చేసి పోరాటం చేసింది ఎవరి మీద, కాంగ్రెస్ పార్టీ మీద. మరి మీరు అందరు తీసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి మేము ఆ రోజు రాజీనామా చేసి మీ పార్టీకి మీతో పోరాటం చేసినాం కదా, మరి మా మీద పోటీ చేసింది ఎవరు ఆ రోజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మా మీద కేసులు పెట్టింది ఎవరు, కాంగ్రెస్ పార్టీ నాయకులే. నేను ఏమంటున్నా కాంగ్రెస్ మీద పోరాటం చేసి మేము ఇచ్చినామంటే ఎట్లా, బ్రిటిషర్ మీద పోరాటం చేయకపోతే స్వతంత్రం వచ్చేదా, బ్రిటిషర్ మీద పోరాటం చేసినప్పుడు బ్రిటిష్ వాడు ఇచ్చిపోయినట్ట. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న ఇదే మాట కడియం సిఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు. మరి ఆయన చెప్పినటువంటి ఆయన ఈ రోజు కాంగ్రెస్ పోరాటం చేయలేదు, మీరు అడిగిన దాన్ని కూడా చెప్తా. కోదండ రామ్ రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా నేను చేసిన గెస్టెడ్ ఉద్యోగానికి రాజీనామా. కోదండ రామ్ రెడ్డి ఈ రోజు మీ ఎమ్మెల్సీ కావచ్చు. కోదండ రామ్ రెడ్డి చెప్తున్నా, మేమేమంటున్నామంటే జేఏసీ కానీ చైర్మన్ చేసి ముందుకు నడిపించింది. నేనేమంటా నేను చెప్పాను 1 minute అన్న, ఎవరన్నా కాదు ఇద్దరు ఉంటే అంటే అప్పుడు మహాత్మా గాంధీ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, నెహ్రూ గారు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. అట్లా కాదు కదా. ఏమంటున్నా అంటే ఈ రాజకీయానికి వాళ్ళు మాట్లాడిన భాష చెప్తున్నా. ఈ రోజు వాళ్ళ పార్టీకి నాయకత్వం లేకనే వాళ్ళు కూడా టీడీపీ నుంచి తీసుకున్నారు అనొచ్చా, ఇది కాదు కదా. నేను ఏమంటున్నా ఇష్టం వాళ్ళది రాజకీయ పార్టీగా మారినప్పుడు పోవచ్చు, కానీ ఈ జుగుత్సాకరమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నా. రైట్. శ్రీనివాస్ గారు అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 5 స్థానాలే ఎక్కువ వచ్చాయన్న ఆందోళన ఏమైనా 4 పార్టీకి ఉందా? కాంగ్రెస్ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారని చర్చ జరుగుతోంది. ఆల్రెడీ దానం నాగేందర్ మీ పార్టీలో చేరారు, మీరు ఆల్రెడీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆయన అనౌన్స్ కూడా చేసేశారు. ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు. 2-3 రోజుల్లో సంచలన ప్రకటనలు రాబోతున్నాయి అంటున్నారు, వాస్తవమేనా?
ఇప్పుడు వారి ఏదో మాట జుగుప్సకరమైనటువంటి రాజకీయం అనే వర్డ్ పక్కా కేసీఆర్ కు కేటీఆర్ కు వర్తిస్తుంది. దాన్ని మాకు ఆపాదించడం కరెక్ట్ అని కాదు. మా నాయకుడు రైతు బిడ్డ, వీరలాగా కాదనే మాట ఒకసారి చెప్తాను. అసలు జుగుప్సకరమైన రాజకీయాన్ని ప్రారంభం చేసింది తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అనేది దయచేసి గమనించాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. నీతిమాల రాజకీయము, నైతికతమైన రాజకీయం చేసింది కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీ తప్ప మరొకటి కాదు. రేవంత్ రెడ్డి గారిని అనే ముందు ఈరోజు వారు ఎంత కష్టపడ్డాడు, ఏ విధంగా పోరాటాలు చేసినది ఒకసారి వారిని గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. సరే, రాజకీయాలలో కొన్ని అంశాలు కొన్ని సందర్భాలు జరుగుతాయి, కానీ పదాలు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడితే బాగుంటుంది అనేటువంటిది నా సూచన, నా ఆలోచన. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను ఏమంటున్నానంటే, టిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణలో పదవి కోల్పోయిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళు మేమే పదవులు చెప్పని మధ్యభ్రమించి మాట్లాడి మీరు మాట చూసారు, ఫ్రస్ట్రేషన్లు మాట్లాడిన మాట చూసారు. అసలు వారు ఏం మాట్లాడుతుర్రో, ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులలో ఉన్నటువంటి సందర్భంతో పాటు బిఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత భారతదేశంలో ఒక చక్రం తిప్పాలని చెప్పి అనుకొని భారతీయ జనతా పార్టీ నేను తప్ప మరొకరు లేరు ఢీ కొడతా అని చెప్పినటువంటి భావనను కల్పించేటువంటి సందర్భం, కానీ లేదు దేశంలో పోటీ చేసే ఎంపీలందరూ కూడా ఆర్థికంగా నేనే మద్దతు తెలియజేస్తా చెప్పినటువంటి పరిస్థితికి పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఈరోజు ఈ తెలంగాణలో పదవి పోయిన తర్వాత అసలు వాళ్ళ నాయకుడు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కసారి కూడా వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి కానీ ఈరోజు ప్రజలు ఉద్దేశించి కానీ మాట్లాడిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తలేవు. సరే, వాళ్ళ తర్వాత కాలు ప్రకృతి అనుకుందాం, ఏదో రకంగా వాళ్ళ కాలు ఫ్రాక్చర్ అయింది, మా దాని వల్ల ఒక నెలలో 2 నెలలు విశ్రాంతి తీసుకుని చెప్పంటే అర్థం. ఓవైపు లోక్సభ అసెంబ్లీ జరుగుతుంటే రారు, గతంలో లోక్సభ జరుగుతుంటే పోరు, కానీ వారి సమావేశాలకు వెళ్లి మాత్రం ఇష్టానుసారం జుగుప్సకరమైన వాక్యాలు మాటలు ఏవైతే మాట్లాడినో మీరు అందరూ కూడా గమనించారు. నేనేమంటున్నా, వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకునే పరిస్థితులు వాళ్ళ నాయకత్వం లేదు అంటున్నా. ఈరోజు వాళ్ళ కూతుర్ని ఏ విధంగా జైల్లోకి విడిపించుకురావాలని చెప్పిన వాడి ఆలోచన తప్ప మరొకటి లేదు. ఈరోజు సంతోష్ రావు మీద కూడా ఒక చీటింగ్ కేసు అయింది, ఈరోజు దయాకర్ రావు గారి మీద కూడా చూస్తాం. ఈ విధంగా ఇంకా రాను ఈరోజు ఫోన్ ట్యాపింగ్ లో కూడా కేటీఆర్ గారు వస్తాము, కేసీఆర్ వస్తాము, మేము మొదటి నుంచి కూడా అంటున్నాం మా ఫోన్లలో ఎవరు వింటున్నారు అని చెప్పి. వేముల వల్ల కూడా నాతో మాట్లాడినటువంటి వాళ్ళతోని అప్పుడున్నటువంటి ఒక పోలీస్ అధికారి, నువ్వు పలానా రోజు నాడు ఎందుకు మీ ఆదిశ్వాస మాట్లాడని చెప్పిన మాట ఆ రోజు నాకు అనుమానం వచ్చి పైన చెప్పడం జరిగింది. మన ఫోన్లు వాళ్ళు వింటున్నట్టున్నారు, మనకు ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు చూస్తున్నారు చెప్పని. అలాంటి ఫోన్ ట్యాపింగ్ బహుశా దేశవ్యాప్తంగా ఇంత ఘోరంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది చూడలేదు. ఇది రాజద్రోహం కిందనే వస్తుంది. ఈరోజు భార్యాభర్తలు మాట్లాడుకునేటువంటి మాటలు, ఈరోజు వ్యాపారులు మాట్లాడుకునే మాటలు, సీనితారులు మాట్లాడుకునే మాటలు, రాజకీయ నాయకులు మాట్లాడుకునే మాటలు, రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ 2 కిలోమీటర్లు కూడా పెట్టి ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్లలో ఏదైతే వస్తున్నటువంటి కథనాలు చూసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇది ఏమైనా చర్య అని చెప్పి అనుకుంటారు. అసలు ఇంత నియంత్రణతో పరిపాలన చేస్తున్నారు చెప్పి అనుకున్నా కానీ ఈ విధంగా వారన్న పదనే వాడుతున్నాను, జుగుప్సా పరంగా దిగజారి ఫోన్లలో మాటలు విన్నట్లు మా నాయకులు వెంటే మేము ఎందుకు ఉండాలని చెప్పని వాళ్ళు అనుకుంటారేమో. వాళ్ళని అడగండి. అసెంబ్లీ నడుస్తా ఉంటే ఒక్కసారి వచ్చి ప్రజల పక్షాన వాళ్ళ నాయకుడి పక్షాన్ని నిలబడకపోతే మేము ఎందుకు ఉండాలి ఈ నాయకుడి పక్కన చెప్పని అనుకుంటున్నారని చెప్పని వాళ్ళని అడగాలి. ఈ రోజు ప్రజా సంక్షేమంలో ప్రభుత్వం ముందుకు పోతుంది, గ్యారంటీ అమలు చేస్తుంది, ప్రజలలో ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళింది, భావిస్తుందని చెప్పిన భావన ఎందుకు లేదని చెప్పని ఆలోచన లేదు కదా వీళ్ళకు. ఎంత మాత్రం మేము బ్రహ్మాండం అంటే ఇట్లా కాళేశ్వరం కుంగిపోయింది. ఈరోజు ఒక్కొక్క అంశం మీద అంటే వేరే హౌస్ కావచ్చు, కానీ నిన్నంటూ కేటీఆర్ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని. కాంగ్రెస్ వచ్చిన కరువు వచ్చిందా అండి? కాంగ్రెస్ పార్టీ వచ్చింది చలికాలం సీజన్ లో, ఆ తర్వాత ఎండాకాలం సీజన్, ఆ తర్వాత వర్షకాలం సీజన్ అంటే వీళ్ళు కరువు రావాలని కూడా కోరుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మాట్లాడదాం శ్రీనివాస్ గారు. అంటే ఇక్కడ రాకేష్ గారు మీకు అడుగుతున్నా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆది శ్రీనివాస్ గారు ప్రస్తావించారు. అలాగే రోజు తప్పించి రోజు కొందరు పోలీస్ అధికారులు అరెస్ట్ అవుతుండడం, కొందరు నేతల పేర్లు రావడం, ఇదంతా కొంత గందరగోళంగా ఉంది. అలాగే నిన్న మీ పార్టీ అభ్యర్థిగా మీరు ప్రకటించి ఇప్పుడు కారు దిగబోతున్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కూడా ఆమె కూడా ఈ కామెంట్ చేశారు. కబ్జాలు, లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి, అందుకే నేను అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నానని ఆమె ఒక కామెంట్ కూడా చేశారు. తప్పకుండా సార్, ఆమె ఏదైతే కామెంట్ చేసిందో మరి ఆ కేజ్రీవాల్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గా ఉన్నారు. కేజ్రీవాల్ గారు ఈ రోజు ఢిల్లీలో కూడా మరి వాళ్ళ సీట్ల షేరింగ్ కూడా జరిగిపోయింది.
పంజాబ్ లో కూడా జరిగిపోయింది. మరి కేజ్రీవాల్ గారు ఉన్నారు కాబట్టి మరి అది కాంగ్రెస్ పార్టీ చేపించిందని మరి దాంట్లోకి ఎందుకు పోయారు? కాంగ్రెస్ పార్టీలో కూడా పోదు కదా. ఏదైతే లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆరోపణ చేసినప్పుడు నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటానంటే అవి ఏవైనా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు అరెస్ట్ అవుతారండి? ప్రణీత్ రావు గారు, భుజంగరావు గారు, రాధాకిషన్ రావు గారు, ప్రభాకర్ రావు గారు, తిరుపతయ్య గారు. అంటే నేనేమంటున్నానంటే ఎవరైతే ఒక సామాజిక వర్గాన్ని మేము కావాలని ఈ రోజు వాళ్ళ సామాజిక వర్గానికి ఏ సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతుందో అందరికి తెలుసు. ఏ సామాజిక వర్గం ఇప్పుడు బక్క జడ్సన్ గారు ఆరోపణ చేశారు. మరి ఆరోపణ గురించి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా, మరి దాని గురించి కూడా మాట్లాడమని చెప్పండి. విహెచ్ గారు కామెంట్ చేశారు, దాని గురించి కూడా మాట్లాడమని చెప్పండి. అదే విధంగా నేను ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా కనీసం తాగునీరు అందించే పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు ఏదైతే ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారో ప్రతి మహిళకు ఈరోజు ఇయ్యలేని పరిస్థితి. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఆల్రెడీ ఒక మంత్ పెన్షన్ కూడా ఎక్కువ ఆల్రెడీ ఇప్పటికి పెన్షన్లు కూడా చక్కగా ఇస్తలేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇప్పుడు వరి కోతకత్తది 500 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నారు, అది ఇవ్వాలి. ఏదైతే కౌలు రైతుకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇవ్వాలి. రైతు కూలీలకు 10,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇవ్వాలి. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, అది చేయాలి. ఇవన్నీ కూడా పక్కకు పోవాలంటే ఏం చేయాలంటే రోజు ఒక సంచలనమైన వార్త మెయిన్ పేపర్లో కవర్ అయ్యేటట్టు ప్రయత్నాలు చేయాలి. వీళ్ళ 100 రోజుల పాలన ఏం చేశారంటే వీళ్ళ 13 గ్యారంటీలు 420 హామీలు కాదు వీళ్ళు చేసింది. నేనేమంటాను రోజు ఒకటి ఏదో ఒక కుంభకోణం మన ఆరోపణ చేయాలి, ఏది నిరూపితం కాంది. ఈరోజు నేనేమంటానంటే రేపు పొద్దుగా నేను ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది, వాళ్ళు ఏదైతే మా ఫోను మీ ఫోను ఆ ఫోన్ అంటారు నిజంగా కూడా ఫోన్ ట్యాపింగ్ గురి కాబట్ట వల్ల మన తెలంగాణ ఉద్యమకారులు మేము. కాబట్టి నేను ఏమంటానంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నైజం ఏంటంటే ఎప్పుడు కానీ వాళ్ళ అధికారులను ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. మీరు అంతేందుకు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ జగన్ గారి మీద శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఆచార్య లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ రాజాను కావచ్చు, కనిమర్ని కావచ్చు, తమ మంత్రులుగా ఉన్న వాళ్ళని జైల్లో పెట్టిన మళ్ళీ కోర్టులో నిరూపితం కాదు. కాబట్టి నేనేమంటానంటే మీరు ఇవే ఆరోపణలు బీజేపీ మీద చేస్తున్నారు ఇప్పుడు. ఎస్ ఒకటే చెప్తున్నాను సార్, నేనేమంటానంటే కావ్య గారు ఆరోపణ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసిన ఫస్ట్ మీరు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అలయన్స్ నుంచి పక్కకు తప్పుకొని మాట్లాడు. దాని మీద సంతకాలు పెట్టిన దాన్ని ఇన్వాల్వ్ అయిన వాళ్ళం ఏం కాదు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి పదే ఆరోపణలు చేస్తున్నారు. మరో అదే లిక్కర్ స్కామ్ లోని కరెక్ట్ అయిన కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఒకలాగా, కవిత విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ద్వంద్వ నీతి అంటున్నారు. ఇప్పుడు ద్వంద్వ నీతి అనేటువంటి వర్డ్ ను మీరు ఆలోచించండి. ఇక్కడ కవిత గారు ఒక మహిళ ఉండి లిక్కర్ కేసులో ఎలా ఉన్నది అనేటువంటి ప్రశ్న మొదటి నుంచి వచ్చినప్పుడు ఆ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది కూడా మనం చూసినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నికలకు ముందు సిబిఐని వాడుకుంటుందన్న నిదర్శనంగా మనం చెప్పడానికి కోసం ప్రయత్నం చేసినాం. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి ఇష్యూ ఓ రకము, కవితకు సంబంధించిన ఇష్యూ ఓ రకంగా మనం చూడాలని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఈరోజు వారు ఒక మాట అంటున్నారు, మంచినీళ్ళు వేసవి కాలం వస్తే మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పని. మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోడ్ రాకంటే ముందే వేసవి కాలంలో మంచినీటికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ తదుపరి అధికార యంత్రాంగం ప్రతి వారము ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఏ ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బంది ఉంది చెప్పి తెలుసుకుంటున్నారు. ఆయా జిల్లా కలెక్టర్ కు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ ప్రాజెక్టులో ఎంత నీరుంది, ఆ నీరును ఏ ప్రాంతాల్లో తరలించడానికి అనువైన మోటార్లు ఉన్నాయా, ఈ రోజు ఎల్లంపల్లి కానీ మా దగ్గర, లేకపోతే ఇంకా శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి వాటిని బూస్టర్ మోటార్లను కూడా తయారు చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. మీరు ఏమో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మంచినీటి ఎద్దడిని తప్పనిసరిగా తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. అంతేందుకు మీ కేటీఆర్ గారు నిన్న వచ్చి కాంగ్రెస్ వచ్చిన కరువు వచ్చిందంట. కాంగ్రెస్ వచ్చిన కరువు వచ్చిందా? ఈ రోజు మీరు మాట్లాడే మాటలు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ రోజు మీ ద్వంద్వ వైఖరి పోయేటువంటి పరిస్థితి లేదు. విధానం శ్రీనివాస్ గారు చర్చను ముగించే ముందు మరికొంతమంది ఎమ్మెల్యేలు నిజంగా ఏమైనా వస్తున్నారా, లేదంటే లోక్సభ ఎన్నికల
ఒక మాట ఇప్పుడు అవకాశాన్ని రాకేష్ గారు తోసిపుచ్చలేము, అవకాశాన్ని తోసిపుచ్చలేము. ఓకే. ఈ రాష్ట్రంలో దేశంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతోటి రావడానికి సిద్ధమైనటువంటి వారిని ఓకే. చేర్చుకోవడానికి కోసం ఓకే. మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సంసిద్ధత వ్యక్తం చేస్తుందని చెప్పని నేను రైట్ రైట్ రాకేష్ గారు, మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్స్ ఉంది, అవకాశాన్ని కొట్టిపారని ఏమంటున్నారు? ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు, దానం నాగేందర్. అరే నేను ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినా ఆమెను పోటీ చేయాలి అంటుందంటే వాళ్ళ దయనీయ పరిస్థితి అర్థం చేసుకోరు బీఆర్ఎస్ పార్టీ ఓకే దయనీయ సార్, పరిస్థితి. ఓకే సార్, ఓకే సార్ నేను ఏమంటున్నా అంటే రాకేష్ గారు, ఇప్పుడు please continue. ఇద్దరు కాదు కాంగ్రెస్ పార్టీ ఎంత దుస్థితిలో ఉందంటే అభ్యర్థులు లేక అభ్యర్థుల గురించి వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెంబర్ 2 ఆదిశీనన్న చెప్పినట్టు ఆదిశీనన్న జిల్లాలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే పెద్దలింగాపూర్ గ్రామంలో పంటను కాలబెట్టుకున్నారు. మరి మా జిల్లాగా మీ జిల్లాలోనే కాలబెట్టుకున్నారు. దానికి కావాలంటే మీరు ఒకసారి విజిట్ చేసినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే సీనన్న ఏదైతే చెప్తుండో కిందనే ఆయన ఏది మిడ్ మానేర్ ఉన్నది, మిడ్ మానేర్ లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చెప్పాలి. పక్కనే ఎల్లంపల్లి ఉన్నది, ఎల్లంపల్లి థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మనం చూస్తున్నాం